హలో అండి. అందరికి నమస్కారం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మెగా డీఎస్సీ 2025 మరోసారి పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా అభ్యర్థులకు న్యాయం చేయాలనే పోరాటమా? లేక లక్షలాది మంది నిరాశలో ఉన్న యువతను ఓట్ బ్యాంక్‌గా మార్చే రాజకీయ వ్యూహమా? డీఎస్సీ అంటే కేవలం ఒక ఉద్యోగ నియామక ప్రక్రియ కాదు. ఇది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశం. ఈసారి సుమారు 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒకవైపు ఆనందంగా ఉంటే, ఉద్యోగం రాని వాళ్ళు నిరాశలో ఉండడం సహజం. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చర్చలో ఓ ప్రమాదకరమైన కోణం కనిపిస్తుంది. ఉద్యోగాలు పొందిన వారు సుమారు 16,000 మంది, కానీ ఉద్యోగాలు రాని వారు లక్షల్లో ఉన్నారు. రాజకీయంగా చూస్తే అసంతృప్తిగా ఉన్న వర్గం చాలా పెద్ద సంఖ్య. ఉద్యోగం పొందిన 16,000 మంది ఓట్లు కోల్పోయినా పర్వాలేదు అనుకుని, ఉద్యోగం రాని లక్షలాది మంది అభ్యర్థుల అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుందా? ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని కేసుల్లో మంచి ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలేదని ఆరోపణలు అధికారులు వివరణ ఇచ్చారు. ఉదాహరణకు ఒక అభ్యర్థికి 43వ ర్యాంక్ వచ్చిందని, కానీ అతను ఉన్న కేటగిరీలో కేవలం 2 పోస్టులే ఉన్నాయి. అవి అప్పటికే 4వ ర్యాంక్, 30వ ర్యాంక్ అభ్యర్థులతో భర్తీ అయ్యాయి. అందుకే 43వ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలేదని ప్రభుత్వం వివరించింది. మరో అభ్యర్థికి 125వ ర్యాంక్ వచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్లు, దివ్యాంగుల కోటా కారణంగా ఆ పోస్టులు ఇతర అభ్యర్థులకు వెళ్ళాయని అధికారులు చెప్పారు. అంటే మొత్తం ర్యాంక్ మాత్రమే కాకుండా కేటగిరీ, రిజర్వేషన్, జిల్లాల వారి పోస్టుల ఆధారంగా ఎంపికలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల లీకేజ్ ఆరోపణలపై కూడా అధికారులు స్పందించారు. డీఎస్సీ మొత్తం కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ విధానంలో నిర్వహించామని, వేల సంఖ్యలో ప్రశ్నలతో ప్రశ్న బ్యాంక్ తయారు చేసి కంప్యూటర్ ర్యాండమ్‌గా ప్రశ్న పత్రాలు రూపొందించిందని చెప్పారు. అంతేకాదు డీఎస్సీని అడ్డుకునేందుకు 241 కేసులు కోర్టులో వేసినా ఎక్కడ స్టే రాలేదని ప్రభుత్వం చెబుతుంది. ప్రతిరోజు కొత్త ఆరోపణలు, కొత్త కథనాలు, కొత్త అనుమానాలు వస్తుండడంతో ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు కూడా భయం మొదలైంది. ఏదైనా కోర్టు స్టే వస్తే మా ఉద్యోగాలు నిలిచిపోతాయా? జీతాలు ఆగిపోతాయా? అనే ఆందోళన పెరుగుతుంది. అంటే ఉద్యోగం వచ్చిన వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి పోటీ పరీక్షలో అందరికి ఉద్యోగాలు రావు. అది పోటీ పరీక్ష స్వభావం. కానీ ఉద్యోగం రాని ప్రతి అభ్యర్థికి పదే పదే నీకు అన్యాయం జరిగింది, వ్యవస్థ మోసం చేసిందనే భావన కలిగిస్తే రేపటి యువతలో కష్టపడి చదివితే ఫలితం వస్తుందనే నమ్మకం తగ్గిపోతుంది. అప్పుడు యువత ముందు రెండే సందేహాలు నిలుస్తాయి. కష్టపడాలా? లేక రాజకీయ ఒత్తిడి పెంచాలా? అనే పరిస్థితి వస్తుంది. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈరోజు నిరాశలో ఉన్న ఒక అభ్యర్థి రేపు గొప్ప టీచర్ అయ్యే అవకాశం కూడా ఉండేది. కానీ అతను నమ్మకం పూర్తిగా కోల్పోతే, వ్యవస్థపై విశ్వాసం తగ్గితే నష్టం ఒక వ్యక్తికే కాదు, సమాజానికి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఉద్యోగం కోల్పోతే ఒక కుటుంబం బాధపడుతుంది. కానీ ఒక మంచి టీచర్‌ని సమాజం కోల్పోతే వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమవుతుంది. ఆ విద్యార్థుల్లో ఎవరో ఒకరు భవిష్యత్తులో డాక్టర్ అయ్యేవారు కావచ్చు, శాస్త్రవేత్త అయ్యేవారు కావచ్చు, దేశానికి సేవ చేసే నాయకుడు అయ్యేవాడు కావచ్చు. అందుకే డీఎస్సీ లాంటి అంశాలను కేవలం రాజకీయ లాభ నష్టాల కోణంలో కాకుండా, భవిష్యత్తు తరాల కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఆధారాలతో నిరూపించాలి. కోర్టులో పోరాడాలి. నిజాలు బయట పెట్టాలి. కానీ ప్రతిరోజు భయాలు, అనుమానాలు, సందేహాలు సృష్టిస్తూ వేలాది మంది అభ్యర్థులు, కుటుంబాలు, టీచర్లను మానసిక ఒత్తిడికి గురి చేయడం ఎంతవరకు సరైన రాజకీయమో ప్రజలే ఆలోచించాలి. డీఎస్సీపై జరుగుతున్న ఈ పోరాటం నిజంగా న్యాయం కోసం జరుగుతుందా? లేక నిరాశలో ఉన్న లక్షలాది మంది యువత భావోద్వేగాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నమా ఇది? థాంక్ యూ అండి. జై హింద్.